హలో ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నది కర్నూలులో ఉన్నటువంటి కొండారెడ్డి బురుజు. ఈ కొండారెడ్డి బురుజు మొత్తం 4 అంతస్తుల్లో నిర్మాణం చేయబడి ఉంది. కింది అంతస్తులో కాపలాదారుడు ఉండటం కోసం ఆయనకి ఒక గది నిర్మాణం చేశారు. ఈ కోటకి ఆగ్నేయం వైపు మొదటి అంతస్తు చేరుకోవడానికి విశాలమైనటువంటి మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు తేలిగ్గా పెద్దవారు కూడా పైకి ఎక్కి వెళ్ళటానికి సులభంగా ఉంటాయన్నమాట. వెడల్పుగా ఉంటాయి. పైకి వెళ్తుంటే ఎటువంటి అలసట అనిపించదు. చక్కగా తేలికగా మనం కొండారెడ్డి బురుజు మొదటి అంతస్తులోకి చేరుకున్నాం. ఇక్కడ ఈ మొదటి అంతస్తులో సైనికులు నివాసం ఉండడం కోసం అని చెప్పి 4, 5 గదులు నిర్మాణం చేశారు. వాటితో పాటుగా ఖైదీలను బంధించి ఉంచడానికి కూడా 2 గదులు నిర్మాణం చేశారు. ఈ గదులకు ముందు విశాలమైన స్థలం కూడా ఉంది. ఎప్పుడైనా ఆపద సంభవించినప్పుడు సైనికులు తప్పించుకోవడానికి వీలుగా ఈ బురుజు మధ్య భాగము నుండి సొరంగ మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ బురుజులో. ప్రస్తుతం ఎవరు ఆ సొరంగ మార్గంలోకి వెళ్లకుండా, వెళ్తే ఏవైనా ప్రమాదాలు జరుగుతాయనే ఉద్దేశంతో పురావస్తు శాఖ వారు ఈ సొరంగ మార్గాన్ని క్లోజ్ చేసేశారు. ఇక్కడ నుండి 3వ అంతస్తుకు వెళ్ళడానికి, అంటే 2వ అంతస్తు నుంచి 3వ అంతస్తుకు వెళ్ళడానికి మెట్లు మాత్రం చాలా ఇరుకుగా, ఏటవాలుగా, కొంచెం కష్టంగా ఉంటాయి మెట్లు. అతి కష్టం మీద ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్తే ఈ ప్రాంతం అర్ధవలయాకారంగా చిన్న చిన్న బురుజులు, ఆ బురుజుల్లో కొన్ని రంధ్రాలు చేసి, ఆ రంధ్రాల ద్వారా మన సైనికులు శత్రు సైనికుల యొక్క కదలికలను గమనించడానికి, మరియు శత్రు సైనికులపై తుపాకీతో కాల్పులు జరపడానికి, తమను రక్షించుకోవడానికి వీలుగా ఈ బురుజుల వంటి నిర్మాణాల్ని ఆ రోజు చేశారన్నమాట. ఈ బురుజు ఈ అర్ధవలయాకారంలో నడుచుకుంటూ పోతూ ఉంటే, ముందుకు వెళ్తూ ఉంటే చూడండి, ఇక్కడ కిందికి వెళ్ళడానికి మెట్లున్నాయి. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళొచ్చు. లేదు, ఇటు పక్కగా వస్తే 4వ అంతస్తు పై భాగానికి చేరుకోవచ్చు. చూడండి, ఇక్కడ నుండి చూస్తే 3వ అంతస్తు నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది కర్నూలు పట్టణం. ఇక్కడ నుంచి ఇదిగో ఈ మెట్ల ద్వారా, ఈ మెట్లు మరీ నిలువుగా ఉంటాయి. ఈ మెట్ల ద్వారా చివరి పూర్తిగా పై భాగానికి చేరుకుంటే ఇక్కడ 168 అడుగులు ఎత్తు కలిగినటువంటి మహాస్తూపాన్ని ఆ రోజుల్లోనే నిర్మాణం చేశారన్నమాట. ఈ స్తూపాన్ని ఎక్కి శత్రు సైనికుల దండయాత్ర చేస్తున్నటువంటి శత్రు సైనికుల యొక్క కదలికల్ని గమనించి అలర్ట్ అయ్యేవారు. ప్రస్తుతం మన భారత జాతీయ త్రివర్ణ పతాకాన్ని నిరంతరాయంగా ఎగరవేయడానికి దేశంలో ఎత్తైన స్తూపాలను ఎన్నిక చేయగా మన ఈ కొండారెడ్డి బురుజు ఉన్నటువంటి స్తూపం దేశంలోనే 5వ స్థానం పొందిందన్నమాట. ఇటువంటి గొప్ప చారిత్రాత్మక విలువ కలిగినటువంటి ఈ బురుజు మన ఆంధ్ర ప్రాంతంలో కర్నూలు జిల్లాలో మనకు సమీపంలో ఉండటం మనకు గర్వకారణంగా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఎవరికైనా అవకాశం ఏర్పడినప్పుడు తప్పనిసరిగా కర్నూలు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ కర్నూలులో ఉన్నటువంటి కొండారెడ్డి బురుజుని తప్పకుండా విజిట్ చేయండి, ఆనందాన్ని పొందండి. చాలా గొప్ప చారిత్రాత్మక
విలువ కలిగినటువంటి కర్నూలు కోటకు సంబంధించిన బురుజు ఇది.